హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. చలి కారణంగా బరువు పెరిగారా? నో టెన్షన్. ఈ పళ్ళని తిని ఇట్టే తగ్గించుకోండి. అన్ని సీజన్స్ కంటే వింటర్ సీజన్లో బరువు పెరుగుతారు. దీనికి చాలానే కారణాలు ఉంటాయి. అయితే ఈ పెరిగిన బరువుని ఎఫెక్టివ్గా తగ్గించుకునేందుకు కొన్ని పనులు హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం బరువు పెరగడానికి అనువైన సీజన్. ఈ టైంలో పెరిగిన చలికి వర్కౌట్ చేయరు, పైగా జంక్ ఫుడ్ తింటారు. దీంతో మిగతా సీజన్లో కంటే ఎక్కువగా బరువు కూడా పెరుగుతారు. ఈ పెరిగిన అధిక బరువుని ఈజీగా తగ్గించాలంటే కొన్ని బ్రిలియంట్ టిప్స్ ఫాలో అవ్వాలి. అవి సరైన ఫుడ్స్ తినాలి. వాటి కారణంగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది. సీజన్ మారే కొద్దీ బరువులో తేడాలొస్తూ ఉంటాయి. కొన్ని సీజన్లో ఈజీగా బరువు తగ్గితే మరికొన్ని సీజన్స్లో బరువు పెరుగుతారు. అలాంటి సీజన్లో ఒకటి వింటర్. ముందుగా చెప్పుకున్నట్లు ఎన్నో కారణాల వల్ల పెరిగిన బరువుని తగ్గించేందుకు ఎక్కువగా కష్టపడకుండా మీ డైట్లో కొన్ని ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. దీంతో బరువు ఈజీగా తగ్గుతారు. ఫిక్స్ ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కూడా కడుపు నిండినట్లుగా ఉంటుంది. ఈ పండ్లలో ఫిసిన్ ఉంటుంది. దీనివల్ల మనం తీసుకున్న ఫుడ్ని త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. జామ పండ్లలో ఒకటి. జామ పండ్లలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇవి చలికాలంలో వచ్చే ఫ్లూ వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇందులోని విటమిన్స్, మినరల్స్ బరువుని తగ్గించడమే కాకుండా షుగర్ ఉన్న వారికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇక దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఫాలిఫెనాల్ ఉంటాయి. ఇది మెటబాలిజాన్ని పెంచుతుంది. వీటిని తినడం వల్ల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బాడీకి అందుతాయి. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఈ పండ్ల పేరు ఎక్కువగా తెలియకపోవచ్చు, కానీ ఇందులో గుణాలు అన్నీ కావు. ఇందులో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, పొటాషియంలు ఉంటాయి. ఇందులోని ఫైబర్ నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేసి ఆకలిని తగ్గిస్తాయి. దీంతో తక్కువగా ఫుడ్ తీసుకుంటాం. ఈ కారణంగానే బరువు త్వరగా తగ్గుతారు. అయితే కేవలం పండ్లు తినగానే బరువు తగ్గరు. దీంతో పాటు తక్కువ మోతాదులో ఫుడ్స్ తీసుకోవాలి. కొద్దిపాటి వర్కౌట్ చేయడం, వాకింగ్ చేయడం, మంచి నిద్ర, బాడీని హైడ్రేట్గా ఉంచుకునేందుకు నీరు తీసుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. సో ఇదండి ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.